సో హలో డార్లింగ్స్, వీరా ధీరా సురా మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే మూవీ అంతగా అనిపించలేదు. లైక్ అక్కడక్కడ చిన్నగా ఫ్యాన్ మూమెంట్స్ తప్ప అండ్ చిన్నగా కొంచెం మాస్ మూమెంట్స్ తప్ప పెద్దగా ఏమీ అనిపించలేదు. చూస్తున్నంతసేపు ఏంద్రా ఇంకెంతసేపు సాగదీస్తారా, ఇంకెంతసేపు ల్యాగ్ రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ల్యాగ్ ఉంటుంది. హీరో విక్రమ్ గారి స్టేటస్ కూడా చూశాను. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర సూపర్ ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పి పెట్టారు. వేరే వాళ్ళు రివ్యూస్ పెడుతుంటే పెట్టారు. నాకైతే ఏం అనిపించలేదు అసలు. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఏం అనిపించలేదు. ఒక్క క్లైమాక్స్ దగ్గర మంచి అనిపించింది. పోలీస్ స్టేషన్ సీన్ అయితే చాలా బాగుంది. అసలు పోలీస్ స్టేషన్ సీన్ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయం, ఇంతగానం అరేంజ్ చేసుకుని వచ్చిండా హీరో అన్నట్టు అనిపిస్తుంది మనకు. అప్పటికప్పుడు మనకు ఒక ఫ్యాన్ మూమెంట్ గట్టి ఇట్లా ధన్మని తగులుతుంది. తర్వాత మళ్ళీ స్లో అయిపోతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంతగా ఏం లేవు. హీరో ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ తప్ప మిగతా ఏది లేదు. సాంగ్స్ కూడా డొల్లా, నాకైతే పెద్ద ఏమి అనిపించలేదు. ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ నైట్ టైం మొత్తం ఇదంతా జరిగేది ఓన్లీ నైట్ టైం స్టోరీ. లైక్ నైట్ టైంలో జరిగే స్టోరీ. లైక్ ఖైదీ మూవీ, కిచ్చర్ సుదీప్ది మ్యాక్స్ మూవీ ఉంది కదా, దాంట్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. నైటే ఉంటుంది మొత్తం స్టోరీ, మూవీ మొత్తం. సో ఖైదీ మ్యాక్స్ మూవీ అలా నైట్ మాత్రమే జరుగుతుంది. సో ఎంగేజింగ్ అనిపించదు. మీరు చూసినంతసేపు పోతుంది ఇదే అనిపిస్తుంది తప్పితే ఎంగేజింగ్ ఇంకా హై మూమెంట్స్ అనేది ఎక్కడ తెలియదు. చాలా గ్రౌండెడ్గా మెయింటైన్ చేసిండ్రు. అండ్ నైట్ విజువల్స్ కూడా చాలా బాగుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. కెమెరా వర్క్ అయితే నిజంగా చాలా అంటే చాలా మంచి అనిపించింది. మన 30 years ఇండస్ట్రీ ఇక్కడ అని అంటారు కదా, ఆయన కూడా ఉన్నారు. ఆయన మెయిన్ కీ రోల్లో ఉన్నారు. సో ఆయన మాత్రం చాలా బాగా చేశారు. మన తెలుగులో ఆయనను ఎప్పుడు కొంచెం కామెడీగా చూపించడానికి ట్రై చేస్తారు, బట్ దీంట్లో సీరియస్గా మంచిగా చూపెట్టిండ్రు. అది నాకు మంచి అనిపించింది. ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు అనిపించింది సడన్గా చూసేవారికల్లా. హీరో విక్రమ్ గారిని మాత్రం ఎవ్వరు యూజ్ చేసుకుంటలేరు చక్కగా. అదేందో లాస్ట్ 3, 4, 5 మూవీస్ దాకా అసలు మన అంత పొటెన్షియల్ ఉన్న మనిషిని ఎందుకు యూజ్ చేసుకుంటలేరు అని అనిపిస్తుంది మనకు చూసినంతసేపు. అండ్ అంత హార్డ్ వర్కింగ్ డెడికేటింగ్ ఉన్న మనిషికి మంచి స్టోరీ రావాలి, మంచి 500 crores దాటే అంత బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడే అంత సినిమా రావాలి చియాన్ విక్రమ్ గారికి అని చెప్పి నాకైతే చాలా అనిపిస్తుంది. ఫుల్ అంటే ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే వస్తేనే ఆయన పొటెన్షియల్ ఏందనేది ఇండియా వైడ్గా తెలుస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నా. మెయిన్గా ఎస్జే సూర్య గారి విలనిజం అంటే చాలా ఇష్టం. ఆ ఎర్రితనం పిచ్చితనం ఏదైతే ఉంటుందో నాకు మంచి అనిపిస్తుంది. కానీ ఆయన పొటెన్షియల్ని అసలు యూజ్ చేసుకోలేరు దీంట్లో. మార్క్ యాంటనీలో చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ మరి దీంట్లో ఎందుకు అట్లా యూజ్ చేసుకోలేదో నాకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది లైక్ యూజ్ చేసుకుంటున్నారులే, అంటే చాలా బాగా యాక్టింగ్కి పొటెన్షియల్ ఉన్నట్టు చూపిస్తున్నారు, మళ్ళీ రొటీన్ అయిపోతుంది. లైక్ ఓకే అంతే విలన్, సో చచ్చిపోవాల్సిందే, అటు కాదు ఇటు కాదు అన్నట్టు వదిలేసిండ్రేమో అనిపించింది నాకు ఆయన క్యారెక్టర్ రైటింగ్ని. సో చూడాలి ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్లో ఆయనది ఎలా ఉంటుందో. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ ఏమో రీసెంట్గా మన రాయన్ మూవీ వచ్చింది కదా, రాయన్ మూవీలో ఆయన చెల్లెలాగా, ధనుష్ చెల్లెలాగా చేస్తుంది. ఆ హీరోయినే ఉంది దీంట్లో. హీరోయిన్ వచ్చేసి చాలా బాగా యాక్టింగ్ చేసింది. చాలా స్కోప్ ఉంది ఆమెకు కూడా, కానీ ఎక్కడో తేడా కొట్టేస్తూ ఉంటుంది. ఆమె హీరో ఏమో నేను చెయ్యను అంటాడు, మళ్ళీ హీరోయిన్ ఏమో సరే సరే అన్నట్టే ఉంటుంది. ప్రతిదానికి పలుకుతూ ఉంటుంది. ఏందో అర్థం కాదు. లాస్ట్లో కూడా అంతే ఉంటుంది. అన్నీ ఉన్నట్టే ఉండి ఏదో లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది డైరెక్ట్ పార్ట్ 2. సో పార్ట్ 1లో ఇంకెంత ల్యాగ్ ఉంటుందో మనకు తెలియదు. సో చూడాలి. పార్ట్ 2లో ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా అంటే చాలా ల్యాగ్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో ఏంటంటే మనకు కొన్ని ఫ్యాన్ మూమెంట్స్, కొంచెం హై మూమెంట్స్ అనేది తాకుతూ ఉన్నప్పుడు లైక్ బాగుంది అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు అదే అనిపిస్తుంది మనకు. లైక్ ఫస్ట్ హాఫ్ చాలా డల్, గ్రౌండ్కి ఉన్నట్టు, బోరింగ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏంది సోది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కాడికి వచ్చే వరకల్లా కొంచెం లేపుతారు. ఫస్ట్ హాఫ్ ఎంతసేపు డప్పు కొట్టుకోవడమే ఉంటుంది ఎంతసేపు.
హీరో అది, హీరో ఇది చేస్తాడు, హీరో అది చేస్తాడు, అప్పట్లో అది చేస్తుండే అన్నట్టు అదే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం అంత ఎలివేషన్కి ఇచ్చినంత ఏం అనిపించదు, ఏదో జస్ట్ క్లైమాక్స్లో కొంచెం అండ్ పోలీస్ స్టేషన్ సీన్ దగ్గర కొంచెం కొంచెం అనిపిస్తుంది అంతే. అండ్ యా, అంతే. దట్స్ మై ఒపీనియన్ అండ్ రివ్యూ ఆన్ చియాన్ విక్రమ్స్ వీరా ధీర సూరా మూవీ. సో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ రివ్యూ. సో అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ చూస్తాను. మోస్ట్ ఆఫ్ ది టైం అన్ని థియేటర్లోనే కంప్లీట్ చేసేస్తాను మూవీస్. సో ఎప్పుడు రివ్యూస్ చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచన రాలేదు. బట్ 2025 నుంచి ఇంకా మూవీస్ చేయాలి, మూవీ రివ్యూస్ చేయాలి. చూస్తున్నాం, అర్థమవుతుంది ప్రొడక్షన్ ఎట్లా నడుస్తుంది, కెమెరా వర్క్ ఎలా నడుస్తుంది, అండ్ హీరోయిన్ స్ట్రగుల్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. అందుకోసమే నేను ఈ మూవీ రివ్యూస్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. సో 2025 ఈజ్ డ్రై ఫర్ అవర్ టాలీవుడ్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మూవీస్ ఏం లేవు. పెద్ద పెద్ద మూవీస్ అన్నీ కూడా 26కి షిఫ్ట్ అయ్యేలాగుంది. సో చూద్దాం ఎక్కడ దాకా అవుతుందో. సపోర్ట్ మీ అండ్ I will bring you the latest news of any movies. Subscribe to my channel and like it and share it. Goodbye, darlings.